కూడా తల్లికి వందనం కింద ఒక్కొక్కరు 13 రూపాయలు పడింది. ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ జెండాల మీద అని చెప్పి కూడా తెలియజేస్తారు. కాబట్టి ఏదేమైనా సరే సంక్షేమ కార్యక్రమాల కోసం చంద్రబాబు నాయుడు ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఒక శుభసూచకం. నిరుపేదలను పైకి తీసుకొచ్చే విధంగా ఇవాళ మరి చంద్రబాబు నాయుడు రోజు రోజు కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి 24 గంటలు కష్టపడి ఊరు నుంచి రిచ్ అంటే పేదల నుంచి కూడా వాళ్ళు సాగుకాలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కష్టపడతారు. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొచ్చి సంక్షేమానికి వినియోగించాలని చెప్పేసి తెలియజేస్తాం. ఏ స్కూల్లో? జెడ్పీహెచ్ఎస్ స్కూల్. ఎంత వచ్చింది? 13,000 ఈ సంవత్సరానికి. అవును సార్. తప్ప వచ్చింది కదా? వచ్చింది. సంతోషమా? ఎస్ సార్. ఎవరు వేసినారు? చంద్రబాబు నాయుడు సార్. లోకేష్ బాబు, భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు. మీ అందరికి కూడా ప్రతి సంవత్సరము 13,000 రూపాయలు ప్రతి అమ్మాయికి ప్రతి విద్యార్థికి కూడా 13,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా తల్లికి వందనం కింద మీ అందరికి ఇస్తున్నాడు. మీరందరూ బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని అంత పెద్ద చదువులు చదవాలని చెప్పి మీ అందరికి కూడా ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ డబ్బును మీరు సద్వినియోగం చేసుకొని దాని ద్వారా మీరు అంచెలంచెగా ఎదుగుతారని చెప్పి మేము ఆశిస్తాం. 19వ వార్డులో మరి మహిళలందరూ కూడా 4,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉందని చెప్పారు. ఒక వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. వాళ్ళు 15,000 రూపాయలు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. మంచానికే పరిమితమైన వ్యక్తి కాబట్టి దాన్ని డిఎంహెచ్ఓకి రాసి సచివాలయం ద్వారా వాళ్ళను కూడా సదరన్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకు కూడా 15,000 వచ్చే విధంగా మరి ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మరి దానికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామందికి ఇక్కడ బిల్లులు రాలేదు హౌసింగ్లు అని చెప్తా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నమే వాటిని పరిష్కరించేదానికి ఎమ్మెల్యే గారు ఆ సిబ్బందిని అంతా హౌసింగ్ సిబ్బంది అంతా రమ్మడం జరిగింది. కాబట్టి చాలామంది కూడా 4,000 రూపాయలు 6,000 రూపాయలు పెన్షన్లు వస్తూ ఉన్నాయి మున్సిపాలిటీలో. కాబట్టి వీళ్ళందరూ కూడా సంతోషంగా. కొంతమందికి ఇంకా అంటే భర్త చనిపోయిన వాళ్ళకు మాకు పెన్షన్ రాలేదంటున్నారు, విడో పెన్షన్. అవి కూడా తొందరలోనే ఈ నెలాఖరు లోపల వాటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. తప్పకుండా మీ అందరికీ కూడా ఎవరైతే భర్త చనిపోయింటే మీకు విడో పెన్షన్ తప్పకుండా వస్తుంది. ఈ నెలాఖరు ఆగస్టు నెలాఖరు లోపల మీరు అప్లికేషను మీ గ్రామ సచివాలయం ఇవ్వండి. వాటి ద్వారా వాళ్ళు మాకు రికమెండ్ చేస్తే తప్పకుండా మీ అందరికీ కూడా ఎవరైతే భర్త చనిపోయింటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు విడో పెన్షన్ తప్పకుండా వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తాను. ఇంటింటికి తెలుగుదేశం బేతంచర్ల మండలం హుసేనాపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో చాలామందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తల్లికి వందనం కూడా ప్రతి పిల్లవానికి కూడా ఇక్కడ పడిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా బస్సులో కూడా మేమందరం కూడా నెలకు అవుతారు 15 రోజులకు అవుతారు ఫ్రీగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా వీళ్ళకి అందుతూ ఉంది. కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం సార్. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఉన్నాయని చెప్పారు. వాటన్నిటి కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం, స్థానిక ఈ గ్రామంలో ఉండే నాయకుల దృష్టికి కూడా తీసుకుపోవడం, వాటిని సత్వరం పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో చుక్కల భూమి, ఈ మండలంలో ఎక్కువగా చుక్కల భూమి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, రెవెన్యూ మినిస్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ చుక్కల భూములన్నీ కూడా తీసేలా. గతంలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు భూములు కొట్టేసేదానికి ఎవరెవరి భూములకు బాగా పలుకుతాయి, ధర పలుకుతాయి, వాటన్నిటి కూడా చుక్కల భూమిగా నామకరణం చేయడం జరిగింది. వాటన్నిటి కూడా తీసేసి ఎవరైతే రైతు ఉన్నాడో వారికి అవి అందే విధంగా చూడాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి వాటిని కూడా మరి స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఏదేమైనా సరే ఈ గ్రామంలో మరి పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు పరుస్తున్నారని చెప్పి తెలిపేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ పరంగా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.